ఖాళీగా ఉండే ప్రదేశం చూసి బోరింగ్ అనుకుంటున్నారా? కానీ ఆ ఖాళీ ప్లేసే మీ నార్మల్ ఫోటోని సినిమాటిక్ మాస్టర్‌పీస్‌గా మార్చగలదు. ఏంటి అర్థం కాలేదా? ఈరోజు మనం స్మార్ట్ ఫోన్ ఫోటోగ్రఫీలో ఎక్కువ మంది పట్టించుకొని ఒక సీక్రెట్ వెపన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే నెగెటివ్ స్పేస్. ఒకసారి ఈ ఫోటోస్ చూడండి. ఈ ఫోటోస్ అన్నీ కూడా నెగెటివ్ స్పేస్ ఫోటోస్. ఈ ఒక్క చిన్న కాన్సెప్ట్ మీకు అర్థమైతే మీరు తీసే ప్రతి ఫోటో ఒక మూవీ ఫ్రేమ్‌లా లేదా ఒక ప్రొఫెషనల్ మ్యాగజైన్ కవర్‌లా మారిపోతుంది. చాలా మంది కొత్త ఫోటోగ్రాఫర్స్ ఫ్రేమ్ మొత్తం ఏదో ఒకటి నింపేయాలి అనుకుంటారు. కానీ నిజమైన మ్యాజిక్ జరిగేది మీరు ఫ్రేమ్‌లో ఏం యాడ్ చేస్తున్నారు అన్న దాంట్లోనే కాదు. ఏం యాడ్ చేయలేదు అనే దాంట్లో కూడా ఉంటుంది. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మీ ఫోటోగ్రఫీ ఆలోచన విధానమే ఈ రోజుతోనే మారిపోతుంది. అసలు ఈ నెగెటివ్ స్పేస్ అంటే ఏంటి? చాలా సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఒక ఫోటో తీస్తున్నారు అనుకోండి. ఆ ఫోటోలో మెయిన్ సబ్జెక్ట్ ఎవరు? ఒక మనిషి, ఒక అద్భుతమైన చెట్టు, ఒక పాత బిల్డింగ్ లేదా ఒక ఎగిరే పిట్ట కావచ్చు. మనం ఎవరి మీదైతే దృష్టి పెడతామో, ఎవరిని చూపించాలి అనుకుంటామో దాన్నే పాజిటివ్ స్పేస్ అంటారు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశం అంటే పెద్ద ఆకాశం కావచ్చు, ఒక ప్లెయిన్ గోడ కావచ్చు, లేదా ఒక విశాలమైన నీళ్ళ చెరువు కావచ్చు. ఈ చుట్టూ ఉన్న అంతా ఖాళీ ప్లేస్‌ని నెగెటివ్ స్పేస్ అంటారు. మనం మెయిన్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తాం. కానీ ఆ సబ్జెక్ట్‌ని అందరిలోకి ప్రత్యేకంగా, అందంగా ఎలివేట్ చేసేది మాత్రం ఆ చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశమే. ఊహించుకోండి, ఒక పెద్ద బ్లూ స్కై మధ్యలో ఒక్కడే నించున్న ఒక మనిషి ఫోటో. ఆ ఆకాశం అంతా నెగెటివ్ స్పేస్. ఆ స్పేస్ లేకపోతే ఆ మనిషికి అంత ప్రయారిటీ రాదు. మరి ఈ నెగెటివ్ స్పేస్ ఎందుకంత పవర్ఫుల్? మొదటి విషయం, ఇది మీ వ్యూవర్ కంటిని డైరెక్ట్‌గా మెయిన్ సబ్జెక్ట్ మీదకి తీసుకెళ్తుంది. ఫ్రేమ్‌లో చాలా డిస్టర్బెన్సెస్, గబగబా తిరిగే జనాలు, చెట్లు, కార్స్ ఉంటే ఫోటో చూసే వాళ్ళకి అసలు ఎవరిని చూడాలి, ఏం చూడాలి అర్థం కాదు. కళ్ళకి ఒక పీస్ ఉండదు. కానీ ఫ్రేమ్‌లో ఎక్కువ నెగెటివ్ స్పేస్ ఉంటే కళ్ళ చూపు ఎటూ వెళ్లకుండా తిన్నగా వెళ్ళి మీ సబ్జెక్ట్ మీద ఆగుతుంది. రెండో విషయం ఎమోషన్ మరియు స్టోరీ. ఒక పెద్ద ఖాళీ బ్యాక్‌గ్రౌండ్‌లో చిన్న సబ్జెక్ట్ ఉంటే అదొక అద్భుతమైన ఫీలింగ్ ఇస్తుంది. ఒంటరితనం, శాంతి, ఆలోచన లేదా ఒక పెద్ద ప్రపంచంలో నేనెంత చిన్నవాడిని అనే ఒక ఫ్రీడమ్. ఫ్రేమ్‌కి ఒక బ్రీతింగ్ రూమ్ ఇస్తుంది ఈ ఎంప్టీ స్పేస్. మీ ఫోటో ఒక స్టోరీ చెప్పాలంటే ఈ బ్రీతింగ్ రూమ్ చాలా అవసరం. సినిమాల్లో హీరో ఇంట్రో షాట్స్ లేదా క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్‌లో చూడండి. డైరెక్టర్లు వాళ్ళ క్యారెక్టర్స్ చుట్టూ చాలా ఖాళీ ప్రదేశాన్ని ఇస్తారు. సరే, మరి మనం మన స్మార్ట్ ఫోన్‌లో ఇది ఎలా వాడాలి? ఇక్కడే చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ముందుగా మీ ఫోన్ కెమెరా సెట్టింగ్స్‌లోకి వెళ్లి గ్రిడ్ లైన్స్ ఆన్ చేసుకోండి. రూల్ ఆఫ్ థర్డ్స్ అనే బేసిక్ ఫోటోగ్రఫీ రూల్ ఇక్కడ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీ సబ్జెక్ట్‌ని ఫ్రేమ్ మధ్యలో కాకుండా ఒక సైడ్‌కి అంటే ఒక మూలగా పెట్టి మిగిలిన 70-80% ఫ్రేమ్‌ని ఖాళీగా వదిలేయండి. క్లీన్ బ్యాక్‌గ్రౌండ్స్‌ని వెతుక్కోండి. ఎక్కడ పడితే అక్కడ ఫోటోస్ తీయకుండా ఒక ప్లెయిన్‌గా ఉండే రంగు గోడ, క్లియర్‌గా ఉండే ఆకాశం లేదా ఎంప్టీగా ఉండే ఒక ఆటలో ఆడే గ్రౌండ్‌ని బ్యాక్‌గ్రౌండ్‌గా వాడండి. ఒకరు రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి. నార్మల్‌గా నించుని తీస్తే వెనకాల కార్స్, జనాలు వస్తారు. కానీ కింద నుంచి అంటే లో యాంగిల్‌లో ఫోన్‌ని పైకి పెట్టి తీయండి. అప్పుడు వాళ్ళ వెనకాల ఉన్న చెట్లు, బిల్డింగ్‌లు హైడ్ అయిపోయి ఆకాశమంతా ఒక పెద్ద బ్యాక్‌గ్రౌండ్ లాగా మారుతుంది. మన సబ్జెక్ట్ చుట్టూ ఉన్న ప్రదేశం ఎంత క్లీన్‌గా ఉంటే ఫోటో అంత సినిమాటిక్‌గా వస్తుంది. ఇక్కడ చాలా మంది బిగినర్స్ చేసే తప్పులు కూడా కొన్నున్నాయి. అవి మీరు చేయకూడదు. నెగెటివ్ స్పేస్ అంటే అసలేమీ లేకుండా సబ్జెక్ట్‌ని అసలు చూడలేనంత చిన్నగా తీయడం కాదు. బ్యాలెన్స్ మిస్ అవ్వకూడదు. బ్యాక్‌గ్రౌండ్ ఖాళీగా ఉంది కదా అని సబ్జెక్ట్‌ని ఏదో ఒక మూలన ఎక్కడో దూరంగా పెడితే ఫోటోలో ఉండే ఫీలింగ్ పూర్తిగా పోతుంది. చూడటానికి బాగోదు. ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే నెగెటివ్ స్పేస్‌లో డిస్ట్రాక్టివ్ ఎలిమెంట్స్ ఉండటం. అంటే మీరు పెద్ద ఆకాశం తీశారు. కానీ ఆకాశం మధ్యలో కట్ అయిన ఒక కరెంటు తీగ లేదా ఒక చిన్న చెత్త డబ్బా ఫ్రేమ్‌లో సగం కనిపిస్తుంది. అది ఫోటో మూడ్‌ని మొత్తం స్పాయిల్ చేస్తుంది. నెగెటివ్ స్పేస్ అన్నది క్లీన్‌గా ఒక కలర్‌లో లేదా ఒక స్మూత్ ప్యాటర్న్‌లో ఉండాలి కానీ కన్నులకు డిస్ట్రాక్టివ్‌గా ఉండకూడదు. చుట్టూ ఉండే స్పేస్ పీస్‌ఫుల్‌గా ఉంటేనే మెయిన్ సబ్జెక్ట్ పవర్ పెరుగుతుంది. ఇప్పుడు ఎవరికీ తెలియని కొన్ని అడ్వాన్స్డ్ ప్రో టిప్స్ చూద్దాం. నెగెటివ్ స్పేస్ వాడుతున్నప్పుడు మీరు తప్పకుండా సిల్హౌటే షాట్స్ ట్రై చేయండి. సన్సెట్ టైంలో లేదా సన్‌రైజ్ టైంలో పెద్ద ఆరెంజ్ ఆకాశం బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టి మీ సబ్జెక్ట్ యొక్క ఎక్స్‌పోజర్ తగ్గించి కంప్లీట్‌గా బ్లాక్ షాడోలో తీయండి. ఈ ఆరెంజ్ స్పేస్ మరియు బ్లాక్ సబ్జెక్ట్ కాంబినేషన్ స్మార్ట్ ఫోన్‌లోనే ఒక హాలీవుడ్ లెవెల్ సినిమాటిక్ లుక్ ఇస్తుంది. మరో టిప్ ఏంటంటే ఎడిటింగ్. ఫొటోస్ తీసిన తర్వాత స్నాప్సీడ్ లేదా లైట్ రూమ్‌లో ఈ ఖాళీ స్పేస్ యొక్క కలర్స్‌ని కొంచెం పాప్ చేయండి.
ఆ ఖాళీ జనాలు ఉండే ఏరియా వరకు మాస్క్ చేసి సాచురేషన్ లేదా కాంట్రాస్ట్ పెంచితే ఆకాశం లేదా గోడ రంగు ఇంకా అందంగా మార్చి మీ సబ్జెక్ట్ ని ఇంకా బాగా హైలైట్ చేస్తుంది. అలాగే లీడింగ్ లైన్స్ అంటే గోడలు, ఖాళీ రోడ్లు, మెట్లు వీటితో పాటు ఈ ఎంటీ స్పేస్ ని కలిపి వాడితే మీ ఫోటో చూడటానికి ఒక ఇంటర్నేషనల్ అవార్డ్ విన్నింగ్ షాట్ లా మారిపోతుంది. పెద్ద న్యాచురల్ ల్యాండ్స్కేప్ మధ్యలో ఒక చిన్న హ్యూమన్ ఎలిమెంట్ పెట్టి తీయండి. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. చూసారుగా, ఫోటోగ్రఫీ అంటే ఫ్రేమ్ ని నింపేయడం కాదు, ఎక్కడ ఖాళీగా వదిలేయాలో తెలుసుకోవడం. సైలెన్స్ కూడా ఒక మ్యూజికే అన్నట్టు ఖాళీ ప్రదేశం కూడా ఒక అందమైన ఫోటోనే. నెక్స్ట్ టైం మీరు బయటకు వెళ్లి ఫోన్తో ఫోటో తీసేటప్పుడు మెయిన్ సబ్జెక్ట్ తో పాటు ఆ చుట్టూ ఉన్న స్పేస్ ని, ఆకాశాన్ని, ప్లేన్ గోడల్ని కూడా చూడటం అలవాటు చేసుకోండి. మీ ఫొటోస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది ఈ ఒక చిన్న ట్రిక్. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అయితే వెంటనే ఒక లైక్ బటన్ కొట్టేయండి. మీరు తీసిన బెస్ట్ నెగిటివ్ షాట్ ఎలాంటి ప్లేస్ లో తీశారో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి సూపర్ మొబైల్ ఫోటోగ్రఫీ ట్రిక్స్ అండ్ ఎడిటింగ్ సీక్రెట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. కీప్ క్లికింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్ అండ్ ఐ విల్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై.